హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు దగ్గరలో ఉన్న, ముఖ్యంగా కడప బెంగళూరు రహదారిలో ఉన్న గుర్రంకొండ అనే గ్రామం దగ్గరలో ఉన్నటువంటి గుర్రంకొండ ఫోర్ట్ ఎదురుగా ఉన్నాను. అయితే ఈ కోట ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి అనేక రాజ్యాలు, రాజవంశాలు, అనేక రాజకీయ మార్పులకు వేదికై గతమెంతో ఘనకీర్తిని కలిగినటువంటి గుర్రంకొండ కోట చారిత్రక నేపథ్యాన్ని, విశేషాలను మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. గుర్రంకొండ కోట యొక్క ప్రహరీ, అంటే ఫస్ట్ ప్రహరీ దాటి నేను లోపలికి అడుగు పెట్టాను. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ప్రహరీ దాటిన తర్వాత ఇది ఎదురుగా ఉంది రెండో ప్రహరీ. దీనికి మధ్య ఆనాడు ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ ఒక పెద్ద కందకం తవ్వి ఆ కందకం నిండా కూడా మనము హాతీ తలాబ్ అని ఈ కోట లోపల ఒక చెరువు ఉంది. ఆ చెరువులోంచి నీళ్ళని తీసుకొచ్చి ఈ కందకాన్ని నింపేవారు. ఎందుకు చేస్తారంటే, శత్రు సైనికులు దాడి చేయకుండా రక్షణ కవచంగా ఉండటం కోసం ఇక్కడ ఒక కందకాన్ని తవ్వి దాంతో నీళ్లతో నింపబడి మనం ఈ విధంగా మన కోట ఒక దుర్భేద్యమైనటువంటి కోటగా మార్చడానికి చేసేటువంటి ఒక అనువైన ఏర్పాటు అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ప్రహరీ ఇది దాటిన తర్వాత మనం చూడండి, ఇక్కడి నుంచి అసలు మనం కోటలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి చెప్పాలంటే గుర్రంకొండ కోట అనేది ఒక గిరిదుర్గంగా చెప్పొచ్చు. తెలుసు కదా, గిరిదుర్గం అంటే సహజ సిద్ధంగా ఒక కొండ పైన నిర్మించినటువంటి కోట అనమాట. ఇక్కడ చూసారా, పైన ఆ కోట 500 అడుగుల ఎత్తున సహజ సిద్ధంగా నిర్మించబడి శత్రు దుర్భేద్యంగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ కోటకి ఇదొక్కటే ఎంట్రన్స్. 3 వైపులా కూడా అసలు మానవులు ఏమాత్రము పైకి ఎక్కలేనటువంటి హైట్గా, అంటే ఒకే స్లోపుగా ఉండి నిట్ట నిలువుగా కోట ఉండి ఎవరు కూడా శత్రు సైనికులు అకస్మాత్తుగా దాడి చేయకుండా ఇంత రక్షణ కవచంగా ఏర్పడినటువంటి ఈ కోట యొక్క చరిత్రను ఈరోజు నేను మీకు ముందుంచబోతున్నాను. సో మనం ఇప్పుడు కోటలోకి అడుగు పెట్టిన తర్వాత వెళ్ళేసి ఎదురుగా ఉన్నటువంటి రంగిని మహల్, ఇలాంటి అనేక విశేషాల గురించి నేను ఈరోజు మీకు చూపుతున్నాను. ఈ కోట యొక్క చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, మొదట ఈ కోటను చాళుక్యులు, చోళులు, కాకతీయులు పరిపాలించడం జరిగింది. కాకతీయ చక్రవర్తుల్లో ప్రతాపరుద్రుడు ఈ కోటను మొదటగా ఒక చిన్న మట్టి కోటగా నిర్మించడం జరిగింది. అయితే కాలగతిలో ఈ కోట అనేక రాజవంశాల చేతులు మారుతూ విజయనగర సామ్రాజ్య ప్రభువుల నుండి, శ్రీకృష్ణదేవరాయల నుండి గోల్కొండ పరిపాలించినటువంటి సుల్తానులు 15వ శతాబ్దంలో ఈ కోటను వశపరుచుకొని ఇక్కడ బాగా డెవలప్ చేశారు. అందుకోసమే మొత్తము ఈ యొక్క కోటను చూసినప్పుడు, రంగిన్ మహల్ చూసినప్పుడు కూడా ఇక్కడ మహమ్మదీయ, ఇండో ఇస్లామిక్, పర్షియన్ పద్ధతిలో అనేక భవనాలు, ఈ కోట లోపల 40కి పైగా మసీదులు, అయితే మత సామరస్యానికి చిహ్నంగా ఇక్కడ అనేక దేవాలయాలు, చెరువులు, ఇక్కడ చాలా ఒక ప్రముఖమైనటువంటి పర్యాటక రంగంగా మారిపోయి ఇప్పుడు మనం చూసారా, ఇదే రంగిన్ మహల్ అండి. ఈ రంగిన్ మహల్ ముఖ్యంగా 18వ శతాబ్దంలో మైసూర్ని పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్ మేనమామ అయినటువంటి మీర్ జాఫర్ అలీ ఖాన్ యొక్క అధికార నివాసము. ఈయన ఇక్కడ గుర్రంకొండ కోట యొక్క దుర్గాధిపతి మరియు రాజు అని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ యొక్క రంగిన్ మహల్ ఈ రోజు కూడా, అంటే దాదాపుగా 200 సంవత్సరాల పూర్వం నిర్మించబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. రంగిన్ మహల్ ముఖ భాగం నుండి చూస్తే 2 అంతస్తుల్లో ఉండి సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ యొక్క భవనం. పై అంతస్తులో, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అంతస్తుని చూసినప్పుడు ఇక్కడ విశాలమైన ఒక హాలు, అలాగే 2 అలంకరణ గదులు, 6 స్నానపు గదులు నిర్మించి ఉన్నాయి. అయితే ఈ కోటకు ఎదురుగా అనేక భవనాలు, ముఖ్యంగా ప్రస్తుతం అయితే అవి కూలిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి.
అయితే రంగిన్ మహల్ ఎదురుగా ఉన్న అనేక పెద్ద భవనాలు పూర్తిగా కూలిపోయాయి. ఒక పక్కగా గల వంటగది పైకప్పు కూడా కూలిపోయి ఉంది. అలాగే ఇక్కడ అయితే ఒక విశేషం చెప్పుకోవచ్చు. మనము నవాబు గుర్రపు బగ్గీ కోసం నిర్మించిన పోర్టికో మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయితే ఈ గుర్రంకొండ కోట మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట లోపల నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అలాగే వినాయక ఆలయము, ఆంజనేయ స్వామి విగ్రహము, 2 మసీదులు, అలాగే 3 దర్గాలు ఉండటం నాటి మత సామరస్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చూసారా, ఎదురుగా విశాలమైనటువంటి పోర్టికో కనబడుతుంది. అలా ఎదురుగా ఆనాడు ఉపయోగించిన వంటగది కనబడుతుంది. ఈ విధంగా ఈ కోట ఎంతో చారిత్రక, ముఖ్యంగా ఈ రంగిన్ మహల్ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగి చూపర్లను ఆకట్టుకుంటుంది. కోట యొక్క పూర్వ చరిత్రను పరిశీలిస్తే ముఖ్యంగా అనేక రాజవంశాలు ఈ కోటను పరిపాలించాయండి. ముఖ్యంగా పూర్వము చాళుక్యులు, చోళులు, అలాగే కాకతీయులు, ఆ తర్వాత మనం గోల్కొండ కుతుబ్ షాహీలు, విజయనగర సామ్రాజ్య శ్రీకృష్ణదేవరాయలు, ఆ తర్వాత మనకు మైసూరును పరిపాలించినటువంటి టిప్పు సుల్తాను, తర్వాత కడప నవాబులు, వివిధ రాజవంశాల చేతిలో ఇది మారింది. అయితే ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలంలోనూ టిప్పు సుల్తాన్ కాలంలోనూ ఈ కోట ఉచ్చ స్థితిలో చేరుకుంది. ఈ కోట లోపలికి ప్రవేశించిన తర్వాత ముందుగా ఎడం వైపున ఉన్నటువంటి రంగిని మహల్ని మనం చూసాం కదా. ఈ యొక్క విశేషాలని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు రంగిన్ మహల్కి ఎదురుగా మన కుడి వైపునకు వెళ్తే ఇక్కడ మనకు ఒక మెట్ల మార్గానికి దారితీస్తున్నాం చూడండి. ఇక్కడ ఈ మెట్ల మార్గం గుండా మనం వెళితే దాదాపుగా 500 మెట్లు ఉన్నాయంట. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం మెట్లన్నీ కూడా పాడైపోయి ఎక్కడానికి మాత్రం అనువుగా లేదు, కానీ చాలా కష్టతరమైన మార్గంగా భావిస్తున్నాము. పైన చూడండి, అక్కడ ఆ కొండ పైన మనకు అక్కడ కోట కనబడుతుంది. అదేనండి అస్సలు గుర్రంకొండ కోట. అయితే మెట్లయితే కొంచెం నడవటానికి ఈజీగా తక్కువ ఎత్తులో ఉన్నాయి. అయితే చుట్టూ పచ్చని మొక్కలు, మంచి గాలి, మంచి వాతావరణము, ట్రెక్కింగ్ చేయడానికి అనువుగా ఉన్నాయి. ఫ్యామిలీతో ఎవరైనా సరే ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ అడవి మృగాల బెడద ఉంటుంది. ముఖ్యంగా ఎలుగుబంట్లు, ఇలాంటి జంతు మృగాలు కూడా ఉన్నాయంట. కాస్త చూసుకొని నడవాలి. కోటను చేరుకునే మార్గంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఇక్కడైతే కొద్దో గొప్ప మెట్లు బాగున్నాయి, కానీ ఇంకా మనం పైకి చేరుకో కొద్దీ బండరాళ్ళదన్నీ కూడా కోటకి మెట్ల మార్గానికి అడ్డుపడిపోయి వీలు లేనట్టుగా ఉంటుంది. తర్వాత అక్కడ మనకు అనేక ధాన్యాగారాలు, నెయ్యి కొట్లు, ఆ తర్వాత హాస్పిటల్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయంట. దాదాపుగా మొత్తం ఈ కోటలో 40 మసీదులు, దేవాలయాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు పాడైపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎవరైనా ఈ కోటను సందర్శించాలి అనుకుంటే వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్, అలాగే ఫ్రెండ్స్తో కలిసి వస్తే మనకి అలుపు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ముందు ముందు ఇంకా నిటారుగా ఉండి మెట్లు చాలా కష్టతరంగా ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడటానికి మాత్రం అద్భుతంగా ఉంది. అయితే నేనైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాను. మనకి రంగిని మహల్ నుంచి మెట్ల మార్గం ద్వారా గుర్రంకొండ కోటకు వెళ్ళే దారిలో మనం చూస్తే చూడండి, ఆనాడు మన రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా ఉన్నాను, ధ్వజస్తంభము. ఇక్కడ చూడండి, అన్ని రాతి కట్టడాలే, అద్భుతమైనటువంటి శిల్పకళ నైపుణ్యంతో ఇక్కడ మనం కొన్ని వందల సంవత్సరాలు ఉన్నప్పటికీ మనం చూడండి అసలు ఎంత విశాలంగా, ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళతో, అంటే ఆ రోజు ఆనాడు మనం ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఈ అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో కూడినటువంటి ఈ దేవాలయము చాలా చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము. ఇక్కడ మనం అయితే ఇక్కడ ఇంత అద్భుతంగా పైన ఒకసారి చూడండి, అంతా రాతి కట్టడమే. ఇక్కడంతా కూడా ఈ పిల్లర్స్ మీద వివిధ రకాల దేవతామూర్తులతో, కళాకృతులతో చూడండి, ఈ బొమ్మ చూడండి. అంటే అద్భుతమైనటువంటి శిల్పకళతో పాటు ఎంతో నైపుణ్యం కనపరిచి మనకు ఆనాటి యొక్క రాజుల యొక్క వాళ్ళ యొక్క అనేక దర్గాలు, అనేక గుళ్ళు. కాబట్టి ఇప్పుడైతే మనం మతాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్నాం, కానీ నిజంగా చెప్పాలంటే ఆనాటి రాజుల యొక్క జీవితాల్లో మాత్రం మత సామరస్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ దానికి నిదర్శనంగానే ఇక్కడ మనకు దర్గాలు, కొండపైన దర్గా కూడా మనకి రంగిని మహల్కి ఎదురుగా టిప్పు సుల్తాన్ గారి హయాంలో మనకి మీర్ జాఫర్ అలీ ఖాన్ ఉపయోగించినటువంటి వంటశాలను ఒకసారి మనం పరిశీలిద్దాము. చూడండి, ఇది వంటశాల. ఒకసారి లోపలికి వెళ్ళి చూసి, అయితే పూర్తిగా పడిపోయి శిథిలావస్థలో ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా రాతి కట్టడము అంటే దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోట ఇది. ఇదైతే 18వ శతాబ్దం శతాబ్దంలో మనకి టిప్పు సుల్తాను ఈ గుర్రంకొండ కోటను పరిపాలించాడని తెలుసు కదా. ఆయన మేనమామైనటువంటి మీర్ జాఫర్ అలీ ఖాన్ సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సమాధులనే మనం ఇక్కడ చూస్తున్నామండి. అంటే నేను ప్రస్తుతం గుర్రంకొండ కోటకి పడమర వైపు ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మక్బరా అనే గ్రామంలో వచ్చాను. మక్బరా అంటే పవిత్ర సమాధి అన్నమాట. ఇక్కడ నేను చూడండి, ఇది ఈ మక్బరాలో ఇది ఫస్ట్ లోపల వెళ్తే మనము ఇక్కడ మీర్ జాఫర్ అలీ ఖాన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క సమాధుల్ని చూస్తున్నాము. చూడండి, ఇవి వాళ్ళ యొక్క పిల్లల సమాధులు. అంటే ఇది మొదటి 2 అంతస్తులుగా ఉందన్నమాట. ఇది మొదటి అంతస్తులో కుటుంబ సభ్యుల సమాధులు. అంటే ఈ సమాధిలో ఉన్నటువంటి పర్షియన్ శాసనాన్ని బట్టి ఆయన మీర్ జాఫర్ అలీ ఖాన్ 1780 సంవత్సరంలో చనిపోయాడు. ఈయన తెలుసు కదా, టిప్పు సుల్తాన్ యొక్క మేనమామ. ఈ గుర్రంకొండ కోటను పరిపాలించినటువంటి దుర్గాధిపతి ప్లస్ రాజు అనుకోవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సమాధులు ఇక్కడ ఉన్నాయి. అలాగే పై అంతస్తులో ఆయనకు సమాధి ఉంది. ఇప్పుడు మొత్తం తిరిగి చూద్దాము. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చూస్తుంది మనం మక్బరా అంటాం. మక్బరా అంటే పవిత్ర సమాధి. ఈ పేరుతోనే ఈ యొక్క గ్రామం వెలిసింది. ఇక్కడ చెప్పాను కదా, మీర్ అలీ ఖాన్ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సమాధులు ఉన్నాయి. మొదటి అంతస్తులో వాళ్ళ పిల్లల సమాధులు, పై అంతస్తులో ఆయన సమాధి ఉంది. ఇది మొత్తం గ్రానైట్తో నిర్మించబడి అంటే హిస్టారికల్ వాల్యూ కలిగి ఉండి చూపులను ఆకట్టుకుంటుంది. మరి ఇది ఆర్కియలాజికల్ సర్వే వారి ఆధీనంలో ఉండి రక్షించబడినటువంటి మాన్యుమెంట్ అన్నమాట. చూసారా, ఇప్పుడు మనం మక్బరాలో పవిత్ర సమాధి ఉన్నటువంటి, అంటే కింద వాళ్ళ కుటుంబ సభ్యులు కదా, పైన ఆయన సమాధి ఉంది. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. చూసారా, ఇప్పుడు నేను మక్బరా యొక్క 2వ అంతస్తులోకి వచ్చాను. ఇక్కడ మనం ఆర్కిటెక్ట్ని ఒకసారి పరిశీలిస్తే చూడండి, ఎంట్రన్స్ యొక్క ఆర్కిటెక్ట్ ఇది పర్షియన్ ఇస్లామిక్, ఇండో పర్షియన్ ఇస్లామిక్ ఆర్కిటెక్ట్ సంబంధించిన కట్టడంగా ఉంది. ఒకసారి చూస్తే చూడండి, మనకి ఇది 2వ అంతస్తు. ఇందులో లోపలే మనకి గుర్రంకొండ రాజు అయినటువంటి మీర్ జాఫర్ అలీ ఖాన్ యొక్క సమాధి ఉంది.
ఇక్కడ ఈ నిర్మాణ శైలిని చూసినప్పుడు మనం బీజాపూర్లో ఉన్నటువంటి గోల్ గుంబజ్ ఒక ఫేమస్ టూమ్స్ కదా, వాటిని తలపించేలాగా, అంటే అవి ఇంకా పెద్దవి అనుకోండి, ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించేలాగా ఇక్కడ మక్బరాలో ఉన్నటువంటి మీర్ జాఫర్ అలీ ఖాన్ సంబంధించినటువంటి టోమ్స్ మనం చూస్తున్నాము. అలాగే మనం గోల్కొండలో కూడా కుతుబ్ షాహీ టోమ్స్ ఉన్నాయి. అంటే ఆనాటి రాజులు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ సమాధుల్ని ఒక ఎంతో కాలంగా గుర్తు పెట్టుకునేటట్టుగా ఆ సమాధులు నిర్మించి ఆ సమాధుల మీద ఇలాంటి నిర్మాణాలని నిర్మించడం అనేది పరిపాటి. కాబట్టి ఇండో ఇస్లామిక్ పద్ధతిలో ఉన్నటువంటి ఈ మక్బరాలో ఉన్నటువంటి ఈ యొక్క సమాధిని చూసినప్పుడు మాత్రం సూపర్గా ఉంది. ఎందుకంటే 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి, మినార్లు ఉన్నాయి. ఆ తర్వాత 2 అంతస్తులకి మనకి అనుమతి లేదు, బయట నుంచే ఒకసారి చూస్తున్నాము. చూసారా, ఇలాంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు కట్టడాలు మనకు ఎన్నో ఉన్నాయి. అయితే వీటి గురించి మనకు తెలియదు. అందుకోసమే నేను నా వీడియోలో ఇలాంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కట్టడాల గురించి, వాటి యొక్క విలువను గురించి, మన యొక్క చరిత్రను గురించి చెబుతుంటాను. సో నా మక్బరా యొక్క పై అంతస్తులో చూసినట్లయితే 4 వైపులా 4 మినార్లు కలిగి ఉండి, మధ్యలో ఒక గోల్ గుంబజ్ కలిగి ఉండి చూపులను ఇట్టే ఆకట్టుకుంటుంది. చుట్టూ మంచి వాతావరణము. అయితే అక్కడక్కడ మనకి చూడండి, ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉంది. అయితే ఇంకా ఇది శిథిలావస్థకు చేరుకుంది. యాక్చువల్గా ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధీనంలో ఉన్నప్పటికీ ఇక్కడైతే పెద్దగా దీన్ని ప్రొటెక్షన్ చేసే దాఖలాలు అయితే కనపట్లేదు. అయితే ఇక్కడ ఏదో కేసు నడుస్తుందంట, అందుకోసం మనకి లోపల వెళ్ళటానికి కూడా అనుమతి లేదు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలని అబ్జర్వ్ చేస్తూ హాయిగా చూడొచ్చు. కాబట్టి ఇలాంటి హిస్టారికల్ వాల్యూస్ కలిగినటువంటి ప్రదేశాలని చూపించడం నా హాబీ కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే మీరు కూడా వచ్చేసి, యాక్చువల్గా ఇది ఎవరికి తెలియదండి, ఇక్కడ ఇంత ఫేమస్ కలిగినటువంటి టిప్పు సుల్తాన్ సంబంధించినటువంటి చారిత్రక ఒక కోట ఉన్న విషయం కూడా బయట ప్రపంచానికి ఎవరికి పెద్ద తెలియదు. కాబట్టి ఇలాంటి విశేషాలని తెలియజెప్పటమే నా ఉద్దేశం. ఎదురుగా కనపడుతుందేనండి మక్బరా యొక్క ఎంట్రన్స్. అది కూడా ఒక ఆర్చ్ లాగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇది ఒక దారి అనమాట. ఈ విధంగా మక్బరాకి మనం దారి తీయచ్చు. అయితే మక్బరా వెనకాల ఒక చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి మసీదు కూడా ఉంది, ఆనాడు కట్టించిందే. అక్కడ కూడా వెళ్ళి కొన్ని విశేషాలను మనం చూద్దాం. ఇదేనండి టిప్పు సుల్తాన్ కట్టించినటువంటి మక్బరా యొక్క మసీదు. ఇది కూడా 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మసీదు. ఇక్కడ నిత్యము 5 కోట్ల నమాజు చదువుతున్నారు. చూసారు ఎంత అద్భుతంగా ఉందో లోపల. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ is Rahman's Health and Biology Hub.